సినీ నటుడిగా బాలకృష్ణ ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 1974లో వచ్చిన తాతమ్మ కళ చిత్రంలో బాలయ్య తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఇంత సుదీర్ఘ కాలం హీరోగా కొనసాగుతున్న ఏకైక నటుడు ఆయనే కావచ్చేమో. మరోవైపు ఎమ్మెల్యేగా కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టారు. ఒకవైపు సినీ రంగం, మరోవైపు రాజకీయ రంగంలో సత్తా చాటుతున్నారు బాలయ్య. దీంతో బాలయ్యను సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించబోతుందట. ఇందుకోసం ఓ తేదీని కూడా వెల్లడించారు. ఇంతకీ ఈ వేడుక ఎప్పుడు, ఎలా నిర్వహించనున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల క్రితం అంటే 30 ఆగస్టు 1974న విడుదలైన తాతమ్మ కళ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో తన తండ్రి ఎన్టీఆర్ తో పాటు అన్న హరికృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు బాలయ్య నటించిన బ్యాక్ అండ్ ఫిలిం కూడా ఇదే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నట వారసుడిగా అడుగుపెట్టి 50 ఏళ్లుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న వాళ్లు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ లేరు. మొత్తంగా ఓ నట వారసుడిగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. అంతేకాదు 50 ఏళ్ల కెరియర్లో ఇప్పటికీ హీరోగా స్టార్డమ్ అనుభవిస్తూ కంటిన్యూ అవుతున్న నట వారసులు కూడా ప్రపంచంలో ఎవరూ లేరు. అంతేకాదు తొలి సినిమాలో తాతమ్మ కళను నెరవేర్చే పాత్రలో టైటిల్ రోల్ పోషించారు. అలాగే హీరోగా తన కెరియర్లో 50 ఏళ్ల తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయాలతో కథానాయకుడిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా 50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు నందమూరి బాలకృష్ణ. ఆయన గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. రాజకీయ రంగంలో ఆయన వరుసగా 3 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో బ్రిటిష్ క్యాన్సర్ హాస్పిటల్ కు ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఇక ఈ బసవతారకం ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న కృషి మరువలేనిది. ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులు కూడా మెరుగైన చికిత్స పొందుతున్నారు. బాలకృష్ణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి మెప్పు పొందుతున్నాయి. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సినీ కెరియర్ కు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి, అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రీటి ప్రసన్న కుమార్, గౌరవ కార్యదర్శి మరియు కోశాధికారి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు ఏడాది సెప్టెంబర్ 1న తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాలయ్యకు సన్మానం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు ఈ సన్మాన కార్యక్రమానికి అంగీకరించవలసిందిగా బాలయ్యని అభ్యర్థించగా నందమూరి బాలకృష్ణ వారి అభ్యర్థనను అంగీకరించారు. దీంతో ఆ తర్వాత వీరందరూ నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమానికి భారతీయ సినిమా నటీ నటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చాలా సినిమాలు చేయాల్సి ఉంది. అందులో బోయపాటి శ్రీనుతో చేయబోయే అఖండ 2 ఒకటి. వాళ్ళిద్దరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది.